సో భయ్ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో లావా బోల్డ్ N2 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ స్పెసిఫికేషన్ గురించి డీటెయిల్ చెప్తాను. ముందే చెప్పేస్తున్న ప్రైస్ గురించి అయితే మాత్రం ప్రైస్ వచ్చేసరికి 12,000 ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో మన ఇండియన్ కంపెనీ లావా బోల్డ్ N2 5G పై తీసుకొచ్చారు కొత్త స్మార్ట్ ఫోన్ని. బోల్డ్ సిరీస్లోనే బోల్డ్ N2 5G అని ఆల్రెడీ N2 కూడా ఉంది 4Gది. ఇక్కడ ఏంది స్పెషాలిటీ అంటే 5G వేరియంట్. సో డిజైన్ సింపుల్గా ఎక్కడో చూసినట్టు కూడా అనిపించింది నాకు. 6000 mAh బ్యాటరీ టైప్ సితో పాటు కూడా వస్తుంది. 18 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్తో పాటు వస్తుంది. సో 18 వాట్స్ 6000 mAh బ్యాటరీ అంటే ఛార్జింగ్ టైం పడుతుంది. IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్తో పాటు కూడా వచ్చింది. 6.75 ఇంచెస్ డిస్ప్లే హెచ్డి ఆబ్వియస్‌గా నాచ్ డిస్ప్లే వస్తుంది. అండ్ కింద ఏమంటారు కింద బాటమ్ ఏదైతుందో కొంచెం బెజిల్ ఎక్కువ ఉందన్నమాట. ఇక్కడ అఫీషియల్‌గా వీళ్ళు మెన్షన్ చేసిర్రు భయ్ 2 ఒకటి మంచిగా అనిపించింది. 13 మెగాపిక్సెల్ ఏఐ డ్యూయల్ కెమెరా అన్నారు. యూనిఎస్ఎస్సీ వాళ్ళ T8200 ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుంది. సో యూనిఎస్ఎస్సీ వాళ్ళది 5G కేటగిరీ ప్రాసెసర్‌లో నేను చెక్ చేయలే భయ్. 4G స్మార్ట్ ఫోన్స్ అయితే నాకు ఎక్స్‌పీరియన్స్ ఉంది. స్లైడే కొంచెం హీట్ అయితే ఎక్కుతాయి. 5G నేను చెక్ చేసినప్పుడు అప్డేట్ అయితే ఇస్తాను. ఇక్కడ వీళ్ళు ఫ్రీ హోమ్ సర్వీస్ అన్నారు. పెద్ద బ్యాటరీతో పాటు వస్తుంది. ఛార్జింగ్ టైం పడుతుంది భయ్. వర్చువల్ ర్యామ్ పెద్దగా ఫరకేం పడదు. డిస్‌ప్లే బానే ఉంది. ఓకేష్ అనమాట. ఈ ప్రైస్ కాడ ఇప్పుడు సిట్యుయేషన్స్‌లో మంచి ఆప్టిమైజేషన్‌తో పాటు కూడా వస్తది. ఓకే. 30 మెగాపిక్సెల్ ఏమంటారు రియర్ కెమెరా, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. ఓకే. అండ్ వాటర్ రెసిస్టెన్స్ కూడా చూపించాను. 2 కలర్ ఆప్షన్స్ వస్తుంది. యాహ్! ఒకటి గోల్డ్, బైనరీ బ్లూ అనమాట. ఇక్కడ రీగల్ గోల్డ్ అండ్ బైనరీ బ్లూ కలర్ ఆప్షన్స్ అంట. ఇదైతే నాకు గోల్డ్ కలర్‌లా కనిపిస్తలే కూడా కనిపిస్తలేదు నాకు. ఏదో అనిపిస్తుంది. బ్లూ అయితే అనిపిస్తుంది కానీ గోల్డ్ లాగా అనిపిస్తుంది. సిల్వర్ లాగా అనిపిస్తుంది కొంచెము. ఇది ఆండ్రాయిడ్ 16తో పాటు వస్తుంది ఔట్ ఆఫ్ ద బాక్స్‌లో. ఇది క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్, నో బోల్డ్ వేస్, నో యాడ్స్ అనేసి అయితే తీసుకొచ్చారు. సరే నా ప్రైస్ ఎంతనా అంటే మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ మీకు అఫీషియల్‌గా వీళ్ళ వెబ్‌సైట్‌లో దొరకదు. మీకు ఇది అమెజాన్‌లో అవైలబుల్ ఉంది. సో అమెజాన్‌లో 12,500కి అయితే అవైలబుల్ ఉంది. ఇప్పుడు మీరు పర్చేజ్ చేసుకోవాలంటే మాత్రం నేను రికార్డింగ్ చేసినాక సేల్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. పర్చేజ్ కూడా చేసుకోవచ్చు. 2 కలర్ ఆప్షన్స్‌లో కూడా అవైలబుల్. ఇక్కడ మంచి విషయం ఏందన్నా అంటే బ్యాటరీ. నాకొకటి బ్యాటరీ ఒకటి నచ్చింది. డీసెంట్ బై ఇప్పుడున్న మార్కెట్‌లో సిట్యుయేషన్స్‌లో ఈ కామన్ లాగా అయిపోయింది అనిపించింది. ఈ ప్రైస్ కేటగరీకి 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ 12,500 పెద్ద బ్యాటరీ ఇచ్చేస్తారు. అంతకుముందుకు 4,000, 5,000 వచ్చేది. ఇప్పుడు 6,000 చేసేసి బ్యాటరీ ఒకటి ఇంక్రీజ్ చేసిర్రు. జర డీసెంట్ డస్ట్ రెసిస్టెన్స్ కొన్ని అడిషనల్ సర్ప్రైజ్ ఫీచర్స్‌తో పాటు కూడా వస్తది. సో ఇక్కడ ప్రైస్ చూసారు కదా భయ్, నేనైతే మీకు ఒకటే సలహా ఇస్తాను. కుదిరితే ఆఫ్లైన్ ట్రై చేయండి. కొన్ని ఎక్స్క్లూజివ్ స్టోర్స్ కానీ లోకల్ సెల్లర్స్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర ఈ మోడల్ ఉంటే చెక్ చేయండి. లేదు అంటే ఇట్లా ఆన్లైన్లో సేల్స్, ఆఫర్స్, ఫెస్టివల్ సేల్స్ వచ్చినప్పుడు పర్చేజ్ చేసుకోమని ఒక సలహా అయితే ఇస్తాను. అండ్ యాహ్! స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రమే అఫీషియల్ వీళ్ళ వెబ్‌సైట్‌లో చూసుకో డ్యూయల్ 5G సపోర్ట్‌తో పాటు వస్తుంది. కాల్ రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ బాక్స్‌లో ఏమొస్తుందంటే మాత్రమే స్మార్ట్ ఫోన్, టైప్ సి కేబుల్ చార్జర్, సిమ్ జెట్ బ్యాక్ కవర్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ ఔట్ ఆఫ్ ద బాక్స్‌లో ఆండ్రాయిడ్ 16 యూనిఎస్ఎస్ఆర్ T8200 అక్టోబర్ ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. మర్చిపోయాం. ఇక్కడ 5Gకి సంబంధించిన బ్యాండ్స్ 7 బ్యాండ్స్ వస్తున్నట్టున్నాయి ఇక్కడ. అండ్ డిస్‌ప్లే చూస్తే 6.7 ఇంచెస్ పెద్ద డిస్‌ప్లే హెచ్‌డీ రిజల్యూషన్‌తో పాటు వస్తుంది. ఓకే బై యాక్చువల్లీ చూసుకోవాలంటే ఈ ప్రైస్‌కి నార్మల్‌గా 720p వస్తది. అండ్ కెమెరా పెద్ద ఏమి ఎక్స్‌పెక్ట్ అయితే ఏం చేయలేము. 13 మెగాపిక్సెల్ అండ్ 5 మెగాపిక్సెల్ కాదా. సో పెద్దగా అయితే ఏమి ఎక్స్‌పెక్ట్ చేయలేం. కానీ బేసిక్ 1080p రికార్డింగ్ 30 ఎఫ్‌ఎస్‌లో తీసుకోవచ్చు. 1080p 720p 64 జీబీ స్టోరేజ్, ఎస్‌డీ కార్డ్ పెట్టుకోవచ్చు. 1 టీబీ దాకా 210 గ్రామ్స్ వస్తుంది. 6 మిల్లీ బ్యాటరీ కాబట్టి అండ్ సైజ్ కూడా ఇంక్రీజ్ అయితే 8.75 ఇంచెస్ థిక్‌నెస్‌తో పాటు వస్తుంది. బ్యాటరీ 6 మిల్లీ బ్యాటరీ కూడా 18 వాట్స్ ఛార్జింగ్ అయితే చాలా టైం పడతది. తొందర ఛార్జింగ్ కూడా కాదు. మస్తు టైం పడతది. పెద్ద బ్యాటరీ కూడా ఈజీగా 2 డేస్ ఇస్తది. బేసిక్ అండ్ యావరేజ్ హెవీ యూజర్‌కి అయితే 1 ఫుల్ డే ఈజీగా వస్తది. అండ్ ఇక్కడ టైప్ సి ఇంటర్ఫేస్ సపోర్ట్ వస్తుంది. బ్లూటూత్ వెర్షన్ 5.0 ఆబ్వియస్‌గా డ్యూయల్ బ్లూటూత్ వైఫైతో పాటు కూడా వస్తుంది. ఓటీజీ సపోర్ట్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. అండ్ అడిషనల్‌గా ఫీచర్స్ చూసుకుంటే మాత్రమే మీకు యాక్సిలరోమీటర్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పాటు వస్తుంది. అంతే ఓవరాల్ చూసుకుంటే ఇవే కొన్ని పిక్చర్స్ అయితే ప్రొవైడ్ చేసిర్రు. నా ఒపీనియన్‌లో తీసుకోవచ్చానంటే మాత్రం ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌ల యాహ్! ఒక్కసారి సేల్స్ గాని, ప్రైస్ తగ్గినంక తీసుకోమనేసి అయితే అంటాను. ఇక్కడ కొన్ని కార్డ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. అమెజాన్‌లో బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి. క్యాష్ బ్యాక్స్ ఉన్నాయి. ఒకసారి కార్డ్ ఆఫర్స్ గాని చూడండి. తగ్గుతాయి ఇట్లా తీసుకోమనేసి అయితే ఒక సలహా అయితే ఇస్తాను. ఈ ప్రైస్ అయితే వద్దు బయ్. ఫైనల్‌గా ఏందంటే ఈ ప్రైస్ అయితే కష్టం గానీ, సేల్‌లా తగ్గుతాయి ఇట్లా తీసుకోవచ్చు. లేకపోతే ఆఫ్‌లైన్‌లో ట్రై చేయండి. ఆఫ్‌లైన్‌లో కూడా మీకు కొంచెం తక్కువకొస్తాయి అయితే తీసుకోమనేసి అయితే ఒక సలహా అయితే ఇస్తాను. ఫైనల్లీ ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఒపీనియన్ విన్నారు కదా. మీ ఒపీనియన్స్ ఏంది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.